వెల్కమ్ బ్యాక్ టు పాజిటివ్ థాట్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్. ఈరోజు ఈ వీడియోలో ఒక టాపిక్ ఏంటంటే, డబ్బుని ఆకర్షించాలి అంటే యూనివర్స్తో కనెక్షన్ తీసుకోవాలా, విశ్వంతో కనెక్ట్ అవ్వాలా అంటే 100% నిజం. అంటే డబ్బుని ఆకర్షించడానికే కాదు, విశ్వం నుండి మనం ఏవైనా సహాయం పొందాలి అంటే యూనివర్స్తో కనెక్షన్ తీసుకోవాలి. మరి ఎలా కనెక్షన్ తీసుకోవాలి, ఏ విధంగా ప్రాసెస్ చేయాలి అన్న విషయాలని ఈ వీడియోలో నేను చాలా డీటెయిల్డ్గా క్లియర్గా చెబుతాను. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హోపోనోపోనో హీలర్ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి, అడ్వాన్స్ హోపోనోపోనోని అర్థం చేసుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే టాపిక్లోకి వెళ్ళే ముందు మన వీడియోని, మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. పాత వాళ్ళు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. మరి టాపిక్లోకి వెళ్ళే ముందు నిజంగా టాపిక్ ఏంటి అంటే, డబ్బుని ఆకర్షించాలి అంటే యూనివర్స్తో కనెక్షన్ తీసుకోవాలా అంటే 100% నిజం. డబ్బునే కాదు, దేనిని ఆకర్షించాలన్నా, దేనిని పొందాలన్నా యూనివర్స్ నుంచి మనం యూనివర్స్తో కనెక్షన్ తీసుకోవాలి. ఎంత కనెక్షన్లో ఉంటే అంత మనం అట్రాక్ట్ చేయగలం. అది డబ్బైనా, రిలేషన్షిప్ అయినా, ఆరోగ్యమైనా, ఏదైనా సరే. మరి యూనివర్స్తో కనెక్షన్ ఎలా తీసుకోవాలి అంటే సింపుల్గా ఒకే ఒక్క మాట చెప్తా. యూనివర్స్కి నచ్చే పనులు చేయాలి. యూనివర్స్కి నచ్చే పనులు చేయాలి. మరి యూనివర్స్కి నచ్చే పనుల్లో మొదటిది ఏంటంటే ప్రకృతిని ప్రేమించడం. చాలా ఇంపార్టెంట్. ప్రకృతిని ప్రేమించడం. వారంలో ఒక్క రోజైనా సరే, అంటే ప్రతిరోజు ప్రకృతిని ప్రేమించాలి, అందులో ఎటువంటి అనుమానం లేదు. లేదంటే కనీసం వారంలో ఒక్క రోజైనా సరే ప్రకృతితో గడపడానికి ట్రై చేయండి. పంట పొలాలలో వెళ్ళడానికి, అంటే మంచి సెలయేరు దగ్గర గడపడానికి, పక్షుల ఎక్కువ ఉన్న ప్లేసులో ఎక్కువసేపు గడపడానికి, చెరువులు ఉంటూ ఉంటాయి చూసారా, అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి, పంట పొలాల మధ్యలో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. లేదంటే మంచి చెట్టులు ఉంటాయి, పూల మొక్కలు ఉంటాయి, అలాంటి దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి. ఆ స్పెండ్ చేస్తున్నప్పుడు కలిగే అనుభూతి ఉంటుంది చూసారా, చాలా అద్భుతం. అంటే యూనివర్స్తో కనెక్షన్ తీసుకోవడానికి చేయాల్సిన పనులలో మొదటిది ప్రకృతిని ప్రేమించడం, ప్రకృతితో మమేకమవ్వడం అనేది మొదటి స్థానంలో ఉంటుంది. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. దాని తర్వాత చాలా ఉంటాయి. అందులో ఇంకోటి ఏంటంటే, ప్రకృతిని డిస్టర్బ్ చేయకుండా, పక్కవారిని ఇబ్బంది పెట్టకుండా మీరు ఎప్పుడైతే పాజిటివ్ ఆలోచనలతో ఉంటారో అప్పుడు ఆటోమేటిక్గా యూనివర్స్ కనెక్షన్కి దగ్గరలో ఉంటారు అన్న విషయం మర్చిపోకండి. కరెక్ట్గా చెప్పాలి అంటే, ఎవరైతే ఎక్కువగా ప్రకృతితో మమేకమై ప్రకృతి కనెక్షన్ తీసుకుంటారో ఆటోమేటిక్గా యూనివర్స్ కనెక్షన్ కూడా తీసుకుంటారు. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే, చాలామంది అంటూ ఉంటారు, ఏ అన్యాయం జరిగిపోయినా, లైఫ్‌లో ఏ తప్పు జరిగినా ఏదో కర్మ, మీ కర్మ అనేస్తూ ఉంటారు. అంటే ఏదో కర్మ ప్రకారం, అంటే లా ఆఫ్ కర్మ. అంటే నిజం చెప్పాలి అంటే ఈ కర్మని కూడా ప్రకృతితో మమేకమవుతూ కొన్ని పాజిటివ్ ఆలోచనలతో సరిదిద్దుకోవచ్చు. ఆ విషయం తెలుసా? నిజం చెప్పాలి అంటే గతం గతః ఎప్పుడూ ఒకటే చెప్తూ ఉంటాం. అయిపోయిన దాన్ని పక్కన పెట్టి ఎప్పుడైతే పాజిటివ్‌గా ఆలోచిస్తూ విశ్వంతో కనెక్షన్ తీసుకోవడానికి నేను చెప్పిన కొన్ని పాయింట్స్, ప్రకృతితో మమేకమవుతూ, పంచభూతాలకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ప్రకృతికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ, గాలికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ, వాటర్‌కి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, గ్రాటిట్యూడ్ డిసైడ్స్ యువర్ యాటిట్యూడ్. మర్చిపోకండి. చాలా ఇంపార్టెంట్ విషయం. ఎప్పుడైతే గ్రాటిట్యూడ్‌తో ఉంటారో ఎస్పెషల్లీ పంచభూతాలకి, ప్రకృతికి, ఆటోమేటిక్‌గా మీలో ఉన్న గత కర్మలు కూడా క్లియర్ అవుతాయి. నమ్మండి. అంటే మిమ్మల్ని మీరు క్లీన్ చేసుకునే ప్రాసెస్‌లోనే యూనివర్స్‌తో కనెక్షన్ తీసుకుంటారు. ఆ విషయం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే మీరు క్లీన్ అవుతున్నారు, మీలో ఉన్న నెగెటివ్స్ పోతున్నాయి అంటేనే యూనివర్స్‌కి దగ్గరవుతున్నారు. మరి యూనివర్స్‌కి దగ్గరవుతూ ఉంటే
డబ్బేమిటండి, డబ్బే కాదు, ఇక ఏదైనా అట్రాక్ట్ చేసే శక్తిని మీరు పొందుతారు. చాలా 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 ఇంపార్టెంట్. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. యూనివర్స్ దగ్గర చాలా ఉంటాయి. ఎన్నో ఉంటాయి. అనంతం. నిజంగా చెప్పాలంటే యూనివర్స్ ఏవడిగినా ఇస్తుంది. ఎప్పుడిస్తుంది అంటే యూనివర్స్‌కి నచ్చే పనులు చేస్తేనే ఇస్తుంది. చూడండి, మీరు ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు. చాలా పెద్ద కంపెనీ. మల్టీనేషనల్ కంపెనీ. చాలా పెద్ద కంపెనీ. మీరు చేసేది 1,00,000 సాలరీకి అనుకుందాం. కంపెనీకి 1,00,000 సాలరీ చాలా చిన్నది. కానీ మీరు కంపెనీకి నచ్చినట్టు పని చేస్తేనే మిమ్మల్ని జాబ్‌లో ఉంచుతుంది. అలాగే ప్రతి నెల సాలరీ ఇస్తుంది. మరి అలాంటి కంపెనీ అనేది యూనివర్స్ దృష్టిలో చాలా చిన్నది కదా! మరి అలాంటి కంపెనీయే దానికి నచ్చినట్టు చేస్తేనే మీకొక సాలరీ, మీ జాబు ఉంటుంది అంటే, మరి విశ్వానికి నచ్చినట్టు ఏం చేయాలి? అంతే కదా! విశ్వం ఏమడుగుతుంది? ప్రకృతిని ప్రేమించమని, పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని, పాజిటివ్‌గా ఉండమని, పంచభూతాలకి రెస్పెక్ట్ ఇవ్వమని, పంచభూతాలకి కృతజ్ఞతలు చూపమని, ఇవే కదా అడుగుతుంది. ఏ రోజైనా చేశారా? ఏ రోజైనా వాటర్‌కి కృతజ్ఞతలు చెప్పారా? గుర్తుపెట్టుకోండి. అందరం కూడా చెప్పా కదండీ! సూర్యరశ్మి. సూర్యుడు లేకపోతే ఒక్కరోజు గడవదు. అవునా కాదా? మరి ఏ రోజైనా సూర్యుడికి కృతజ్ఞతలు చెప్పారా? పంచభూతాలు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే యూనివర్స్‌తో కనెక్షన్ తీసుకోవడం అంటే పెద్ద కష్టమా అంటే, నిజంగా చెప్పాలంటే కష్టం కాదు. కాకపోతే మనం చేయాల్సిన పనులుంటాయి చూసారా? చిన్న చిన్నవి, చెయ్యగలిగినవి. అవి కూడా చెయ్యకపోతే ఎట్లా? అన్నీ కావాలి. చాలా కావాలి. యూనివర్స్ ఉంది, ఇచ్చేస్తుంది. నాకన్నీ కావాలి. కానీ మీరేం చేస్తున్నారు? యూనివర్స్‌తో కనెక్షన్ తీసుకోవడానికి మీరు ఏం ఎఫర్ట్స్ పెడుతున్నారు అని గనక ఒక్కసారి ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. మరి ఆ ఆలోచన వచ్చింది అంటే చాలు, మార్పు కనిపిస్తుంది. విశ్వంతో కనెక్షన్ తీసుకుంటే ఆటోమేటిక్‌గా డబ్బు అనేది 100% వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ డబ్బే. ధనం మూలం ఇదం జగత్. మరి డబ్బుతో పాటు చాలా వస్తాయి. చాలా చాలా వస్తాయి. నమ్మండి. నమ్మి మీరు ఎప్పుడైతే ఫాలో అవుతారో అప్పుడు ఆటోమేటిక్‌గా దేనినైనా పొందడం చాలా ఈజీ. చూడండి, విశ్వ నియమం ఎలా పనిచేస్తుందంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. చూడండి, మీ ఇంట్లో మీకొక ఇద్దరు పిల్లలున్నారు అనుకుందాం. ఒకడు బాగా చదువుతాడు. ఒకడు యావరేజ్‌గా చదువుతాడనుకుందాం. బాగా చదివేవాడు ఏదడిగినా సరే, అంటే బాగా చదివేవాడు ఏంటంటే సింపుల్‌గా మిమ్మల్ని ఇంప్రెస్ చేసాడు. బాగా చదువుతున్నాడు. గుడ్‌గా ఉంటున్నాడు. అన్నీ పర్ఫెక్ట్‌గా ఫాలో అవుతున్నాడు. ఆటోమేటిక్‌గా ఏంటంటే యాస్ ఎ పేరెంట్‌గా వాడు ఏదడిగినా సరే ఇద్దాము అనే మైండ్ సెట్‌తోనే ఉంటారు. అవునా? కాదా? మరి రెండో వాడి మీద ప్రేమ లేదా అంటే, రెండో వాడి మీద కూడా ప్రేముంటుంది. కాకపోతే వాడు సరింగా చదవట్లేదు అని ఎక్కడో చిన్న కోపం అనేది ఉంటుంది. ఇది సహజం. మరి వీడడిగితే వీడికి ఇమ్మీడియేట్‌గా కొనకుండా నువ్వు బాగా చదివితే ఇస్తానని అని చిన్న చిన్న రీజన్స్ అయితే చెబుతూ ఉంటాం కదా! అలాగే యూనివర్స్ అందరి పట్ల ఒకేలాగా ఉంటున్నా, ఎవరైతే యూనివర్స్ విశ్వ నియమాలు ఫాలో అవుతారో వాళ్ళ వైపు ఇవ్వడానికి చాలా ముందుంటుంది. ఆ విషయం అర్థం చేసుకోండి. ఎవరైతే యూనివర్స్ కనెక్షన్‌లో ఉంటారో, ఎవరైతే యూనివర్స్‌ని మెప్పించడానికి యూనివర్స్ యొక్క కొన్ని నియమాలు పర్ఫెక్ట్‌గా ఫాలో అవుతారో వాళ్ళకి ముందిస్తుంది. ఇది 100% వాస్తవం. మరి ఈ యూనివర్స్ లేదా విశ్వ నియమాలు ఫాలో అవ్వగలిగితే జీవితం మారడం పక్కా. ఆటోమేటిక్‌గా యూనివర్స్‌తో కనెక్షన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అప్పుడు మీ లైఫ్‌లోకి డబ్బే కాదు, మంచి రిలేషన్‌షిప్, ఇంకా ఏదైనా మంచి ఆరోగ్యం ఏదైనా సరే చాలా ఈజీగా అట్రాక్ట్ చేయగలుగుతారు. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. నమ్మండి. విశ్వ నియమాలు తెలుసుకోండి. ప్రకృతిని ప్రేమించండి. పంచభూతాలకి కృతజ్ఞతలు చెబుతూ జీవితాన్ని ప్రతిరోజు ఒక గ్రాటిట్యూడ్‌తో ఉండండి. ఆటోమేటిక్‌గా యూనివర్స్ మీకు ఇవ్వాల్సిన ప్రతీదీ ఇస్తుంది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి, అడ్వాన్స్ రూపోనోపోనని అర్థం చేసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్.